హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఈరోజు క్లాస్లో మనం ఫస్ట్ ఇయర్ బీటెక్ సెకండ్ సెమ్లో మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నాము. ఇందులో ఫస్ట్ లెసన్ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అందులో మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తారు. అది ఎట్లుంటుందంటే MdX ప్లస్ Ndy ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంటుంది. ఇవి dx అండ్ dy అంటే డిఫరెన్షియేషన్ చేసిన ఈక్వేషన్ ఉంటుంది. దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. మనం ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ చేస్తే మనం ఎట్లా ప్రాసెస్ చేస్తాం అనేది ఉంటుంది. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా. సాల్వ్ e⁻y ప్లస్ y ఇంటూ cos x ఇంటూ dx ప్లస్ e⁻y ఇంటూ sin x ఇంటూ dy ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ ఏముంటుందంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఇది m అనుకొని ఇది n అనుకోవాలి. ప్రాసెస్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాసెస్ చెప్తున్నా. ఇది MdX ప్లస్ Ndy అన్నీ ఇట్లనే చేయాలి. ఇది ఒక చిన్న క్వశ్చన్ తీసుకొని చేస్తున్నా. MdX ఇది m ఇదేమో n, సేమ్ అదే. ఇప్పుడు కంపారిజన్ చేస్తే మనకి ఏమొచ్చింది, m ఈక్వల్ టు e⁻y ప్లస్ 1 ఇంటూ cos x కదా. మళ్ళీ n వచ్చింది, n ఈజ్ ఈక్వల్ టు e⁻y ఇంటూ sin x వచ్చింది కదా. ఇక్కడ ఏముంది, m అనేది విత్ రెస్పెక్ట్ టు dx తోటి అవుతుంది కాబట్టి మనం పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ∂m/∂y తో చేయాలి, దానికి ఆపోజిట్. అప్పుడు మనకేమొస్తుంది, ∂m/∂y అంటే విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తున్నాం కాబట్టి ఇది e⁻y cos x ప్లస్ cos x అవుతుంది కదండి. ఇప్పుడు మనకేమొస్తుంది అంటే విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్లో చేస్తే ఈయన చేయాలి కానీ యాక్చువల్గా దీన్ని స్ప్లిట్ చేసి రాసిన. ఇక్కడ cos x అంటే విత్ రెస్పెక్ట్ x తోటి చేసినాం. ఇది 0 అయిపోతుంది పార్షియల్ డెరివేటివ్ కాబట్టి. ఇప్పుడు cos x బయట రాయాలి. ఓన్లీ e⁻yకి y టర్మ్స్కి మాత్రం చేయాలి. e⁻yకి చేస్తే ఏమొస్తుంది, e⁻y వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ∂n/, విత్ రెస్పెక్ట్ x తోటి చేయాలండి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ x e⁻y అట్లే ఉంటుంది, ఇది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకోవాలి. y టర్మ్స్ కాన్స్టెంట్స్. xకి చేస్తే ఏమొస్తుంది, d/dx ఆఫ్ sin x ఏంది, cos x. మనకి ఇక్కడ ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n/∂x అవుతుందండి. ఇప్పుడు అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇట్లా అయినప్పుడు, ఈ కండిషన్ అయినప్పుడు ఫర్దర్గా మనం చేయాలి, ఇంటిగ్రేషన్ చేసే ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా అయినప్పుడు మనం ఏమని రాయాలంటే ద గివెన్ డిఫరెన్షియేషన్, ఇదేమైతే ఉందో డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ ఈస్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇట్లా వచ్చినప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ m ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n అనుకున్నాం కదా ఇంటూ dy ఈక్వల్ టు c అనేది ఒక జనరల్ సొల్యూషన్. ఇక్కడ n అనేది ఈ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x తీసుకోవాలి. తీసుకోవాలండి. ఇక్కడ x అంటే ఆడ x లేని టర్ములు తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ m అంటే ఏముంది, m అంటే మనకి ఇది ఉంది, ఇది యాజ్ ఇట్ ఈజ్ అది రాయాలి. e⁻y ప్లస్ 1 ఇంటూ cos x అనేది లోపలికి మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ఇంటూ dx ప్లస్ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ y ఏముందండి, మొత్తం కంబైన్ కలిసి ఉంది. ఓన్లీ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x లేని టర్మ్ తీసుకోవాలి. ఈ x ఉంది కదా, దీనికి సేమ్ అయితే 0 సబ్స్టిట్యూట్ చేసి ఇది కూడా 0 అవుతుంది. అందుకోసం x లేని తీసుకోవాలి. ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఒకవేళ మనకు e⁻y cos x ప్లస్ e⁻y ఇట్లా ఉందా అనుకోనండి. ఇప్పుడు మన cos x 0 అయిపోయినా e⁻y ఉంటుంది. అప్పుడు e⁻y తీసుకోవాలి, అంటే x లేనివి తీసుకోవాలి. ఇక్కడ x ఉంది కాబట్టి ఇది తీసుకోవాలి అప్పుడు ప్లస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మనకేముంది, ఇది ఉంది కాబట్టి మొత్తానికి 0 ఇంటూ dy అని రాసుకోవాలి. 0 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు c. మనకు దీనికి సింపుల్గా ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻y ఇంటూ cos x ఇంటూ dx
ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మొత్తానికి ఈక్వల్ టు సి. ఇప్పుడు సింపుల్గా డిఎక్స్ తోటి చేసిన ఈ పవర్ వై బయట రాసుకొని ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు సి. ఈ పవర్ వై ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుందండి సైన్ ఎక్స్, ఈడ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు సి. ఇలా సైన్ ఎక్స్ కామన్ ఇస్తే ఈ పవర్ వై ప్లస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ అండి ఈక్వల్ టు సి. ఇది మనకు రిక్వైర్డ్ ఆన్సర్. ఇక్కడ ఇంట్రడక్షన్లో ఏముంటుందంటే మనకు ఒకటి ఇది ఒక ప్రాసెస్ చెప్పిన సింపుల్గా ఇట్లా చేయాలని అన్నీ సేమ్ చేయాలి. మనకు ఇక్కడ 4 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇలా చేసినప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ అయింది కదండి, ఒకవేళ ఎగ్జాక్ట్ అయినప్పుడు మనం చెక్ చేయాలి ఇది హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ అని చెక్ చేస్తే ఒకవేళ హోమోజీనియస్ అయ్యిందనుకో అప్పుడు ఒక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అప్పుడు ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై అనేది ఇంటిగ్రేటర్ ఫ్యాక్టర్ తోటి దానికి మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ అంటే హోమోజీనియస్ కానప్పుడు ఇక్కడ మైనస్ ఉంటుంది, అది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, దాంతో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ అనే 4 స్టెప్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.